దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ఉదయకాల వాగ్దానం ప్రియులారా, ప్రేమతో మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం. ఈ దినపు వాగ్దానము 2వ దశలోని రాసి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. ప్రభు నమ్మదగిన వాడు, మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా మనం ధ్యానించుకుని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే 17వ అధ్యాయం 14వ వచనం, వారు వాక్యం ఇచ్చి ఉన్నాను. 15వ వచనం, 17వ అధ్యాయం 15వ వచనంలో, నీవు లోకముడు వారు తీసుకుపోని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థన? దుష్టు నుండి కాపాడు. దుష్టుడైన సాతాను, మరి తిమోతి రాసి పత్రికలో మాట్లాడు, దుష్టుడైన సాతాను ఎవరిని మింగుదనాన్ని గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడని పేతురు పత్రికలో రాయబడినట్లుగా, దుష్టుడైన సాతాను ఎవరిని మింగుదనాన్ని గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడు. కాబట్టి వాని చేతుల నుంచి కాపాడబడ్డ కొరకు మన ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థించినట్లయితే మన ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మనం స్థిరపరచబడగలడు. దుష్టుడైన సాతాను ప్రతి కుటుంబాన్ని స్థిరపరచబడకుండా సాతాను యొక్క తంత్రముల చేత కుటుంబాలను చెదరగొడుతుండగా దేవుడు సెలవిస్తున్న దినమున దుష్టుడి నుండి మనల్ని కాపాడటానికి, దుష్టత్వం నుండి మనం కాపాడబడినట్లుగా దేవుడు నమ్మదగిన వాడు మనల్ని స్థిరపరుస్తాడు. ఎక్కడ స్థిరపరుస్తాడు? లోకములో స్థిరపరచగలడు, ప్రభులో స్థిరపరచగలడు. చాలా మంది లోకంలో ఇంతవాడికి ఎన్నో ఉద్యోగాలు, చాలా పనులు చేసి చాలా రకాలుగా ప్రవర్తించినప్పటికీ ఇంకా స్థిరత్వం లేదు. ఇంకా ఆయాసం ప్రయాసంతో బాధపడుతున్నారు. ఎందుకంటే దుష్టుడైన సాతాను కుటుంబాలు స్థిరపడకుండా కుటుంబాలను వేదనలో గురి చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, దుష్టుడి నుండి కాపాడబడాలి. నువ్వు ఆ పై వచ్చినది మనం ప్రార్థన చేసి ఉన్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఆయన స్థిరపరచువాడు. స్థిరత్వం లేదు, స్థిరమైన మనసు లేదు, స్థిరమైన జీవితం లేదు, స్థిరమైన బ్రతుకు లేదు. ఈ ఉదయకాలం నీవు కూడా ఒకవేళ స్థిరత్వం లేకుండా, స్థిరమైన బ్రతుకు లేకుండా, స్థిరమైన జీవితం లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు బిడ్డ, దేవుడు నమ్మదగిన వాడు. యోహాను సువార్త 17వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీరి దుష్టు నుంచి కాపాడమని వీరి కొరకు ప్రార్థిస్తున్నా అంటున్నాడు. కాబట్టి నీవు దుష్టు నుండి కాపాడబడ్డ కొరకు ప్రభు నీ కొరకు ప్రార్థించినాడు. దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను స్థిరపరుస్తాడు. స్థిరపరచడం దేవుడు ఇష్టపడి ఉన్నాడు. ఆయన ఇష్టపడి నీ కొరకు ఈ వచనం రాయించి ఉన్నాడు. దేవుడు స్థిరపరచువాడే, బలపరచువాడే, ఏమైనా నీ జీవితంలో చేయడానికి శక్తి గల దేవుడు. కాబట్టి ఇప్పుడు ఒక మనుషుల్ని ఆధారం చేసుకున్నాడు. ఈ రోజు నుంచి దేవుడిని ఆధారం చేసుకుని బతుకు. దేవుడిని స్థిరపరిచి బలపరిచి ఆయన మహిమకు నిలబెట్టుకోగలడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి బలపరచును గాక. ఆమేన్.